హలో అండి, అందరికీ నమస్కారం. పానుగంటి గారు రచించిన భైరవి నవల మొదటి భాగం విందాం. వికృతంగా బొసలు కొడుతూ చివ్వున పడగలెత్తాయి 4 నల్ల తాచులు. నిగనిగలాడుతూ మెరుస్తున్న శరీరాలను మెరుకలు తిప్పుతూ 4 వైపుల నుంచి జరజర ముందుకు పాకడం ప్రారంభించాయి. బహిర్గతమవుతున్న గుండెలను 2 చేతులతో కప్పుకుంటూ సిగ్గుతో కుంచుకుపోతూ నగ్న శరీరంతో వాటి మధ్య పడుకుని ఉంది విమల. విపరీతమైన భయంతో గజగజ వణికిపోతూ తనను సమీపిస్తున్న తాచుపాముల కేసి నిస్సహాయంగా చూస్తూ, వద్దు ప్లీజ్, మీకు దండం పెడతాను, నన్నేమి చెయ్యొద్దు, దయుంచి నన్ను వదిలేయండి అని విలపిస్తూ దీనాతి దీనంగా అర్థించింది. హృదయాలను ద్రవింపచేసే ఆమె దీనాలాపలను పట్టించుకోలేదు ఆ నల్లతాచులు. ఎలా పట్టించుకుంటాయి? కాలకోట విషయాన్ని కక్కడానికి అలవాటు పడిన ఆ కరినాగులకు కరుణ, జాలి అనే పదాలకు అర్థం ఎలా తెలుస్తుంది? మెరుగుపెట్టిన బంగారంలా మెరుస్తున్న ఆమె వంపు సొంపుల కేసి మిర్రిమిరి చూస్తూ అప్పటికే ఆమెను సమీపించేశాయి 4 వైపుల నుంచి నల్లతాచులు. భయంకరంగా బొసలు కొడుతూ పడగని విసిరి ఆమె మర్మస్థానం మీద కాటు వేసింది ఒక తాచు. చిరుగాలికి కదిలే చిగురుటాకుల్లా భయంతో సన్నగా కంపిస్తున్న ఆమె పెదవుల మీద తన విషపు కోరలను దించింది 2వ తాచు. బొస కొడుతూ ఆమె గుండెలను ముద్దాడింది 3వ తాచు. అందమైన ఆమె బొగ్గల మీద అదే పనిగా కాట్లు వేయడం ప్రారంభించింది 4వది. విపరీతమైన భయంతో, భరించరాని బాధతో కెవ్వుమని అరిచింది విమల. అరుస్తూనే లేచి కూర్చుంది భైరవి. దడదడా కొట్టుకుంటున్న గుండెల్ని అరచేత్తో అదుముకుంటూ చుట్టూ చూసింది. ఎక్కడా కనిపించలేదు ఆమె కంటికి నల్లతాచులు. చీకటిని చీల్చుకుంటూ ముందుకు దూసుకుపోతున్న డీలక్స్ లగ్జరీ వ్యాన్ సడన్ బ్రేక్తో ఆగేసరికి అంతవరకు తాను కన్నది కళ అని గ్రహించి బరువుగా నిట్టూర్చింది భైరవి. వాట్ హ్యాపెండ్ మేడం? డ్రైవింగ్ సీటు వెనుక ఉన్న లిటిల్ విండోలోంచి లోపలికి తొంగి చూస్తూ ఆత్రంగా అడిగాడు వ్యాను డ్రైవరు. ఏం లేదు, వ్యాను పోని అంది భైరవి. మారు మాట్లాడకుండా వ్యాన్ స్టార్ట్ చేసి ముందుకు ఉరికించాడు డ్రైవర్. ఇంకా దడదడా కొట్టుకుంటూనే ఉన్నాయి భైరవి గుండెలు. లగ్జరీ వ్యాన్లోని ఏసీ చల్లదనం చాలడం లేదన్నట్లు చెమట బిందువులు ప్రత్యక్షమవుతూనే ఉన్నాయి ఆమె ముఖం మీద. కలలో కనిపించిన నల్లతాచులు భయంకరంగా బొసలు కొడుతూ పడగలెత్తి ఆడుతూ ఇంకా లీలగా కనిపిస్తూనే ఉన్నాయి ఆమె కంటికి. పక్కనే ఉన్న టవలందుకుని ముఖానికి పట్టిన చెమట తుడుచుకోబోతూ ఉండగా ఉన్నట్లుండి వెలిగాయి వ్యాన్లోని లైట్లు. పక్కకి తిరిగి చూసింది భైరవి. బెడ్ మీద ఆమె పక్కన పడుకుని నిద్రపోతున్న ఆమె చెల్లెలు అనిత కనురెప్పలు కూడా ఆడించడం మర్చిపోయినట్లు ఆశ్చర్యంగా ఆమె మొహంలోకి చూస్తూ లేచి కూర్చుంది. ఏమిటక్కా, ఎందుకలా ఉన్నావు? ఏమైంది? చెమటతో తడిసిపోయిన ఆమె మొహంలోకి ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది జనిత. ఏం లేదు, ఏదో పీడకల, టవల్తో ముఖం తుడుచుకుంటూ చెప్పింది భైరవి. పీడకల? ఏమిటది అని అడగాలనుకున్న ఆలోచనను ఆఖరి క్షణంలో విరమించుకుంది జనిత. మోకాళ్ల మీద తలానించి అక్క మొహంలోకి చూస్తూ అలాగే కూర్చుంది. ఎలాంటి కుదుపులు లేకుండా మెల్లగా ముందుకు సాగిపోతుంది వ్యాను. కూర్చున్నావే, నిద్రపో. టవల్ పక్కన పెట్టి నుదుటి మీదకి వాలుతున్న ముంగురులు సవరించుకుంటూ అంది భైరవి. నిద్ర రావడం లేదు చెప్పింది జనిత. తలూపిందామె. ఫ్లాస్కు తీసి ఒక కప్పులో హార్లిక్స్ పోసి ఆమెకు అందించింది భైరవి. తను మరో కప్పులో పోసుకుని ఫ్లాస్కు పక్కన పెట్టి తాగడం ప్రారంభించింది. వేడిగా ఉన్న హార్లిక్స్ని కొద్ది కొద్దిగా సిప్ చేస్తూ భైరవి మొహంలోకి పరిశీలనగా చూసింది జనిత. నిర్మలంగా, నిర్భావంగా ఉంది ఆమె ముఖం. అక్క పిలిచింది జనిత. హార్లిక్స్ తాగడం ముగించి కప్పు పక్కన పెడుతూ చెల్లెలికేసి ప్రశ్నార్థకంగా చూసింది భైరవి. నిన్నొక మాట అడగనా? మెల్లగా అంది జనిత. ఏమిటి? సొంతూళ్ళలో ఆస్తిపాస్తులు అమ్మేసి మనం అర్జెంటుగా రాజమండ్రి మకాం మార్చవలసిన అవసరం ఏమొచ్చింది? అడిగింది జనిత. కారణం ఉంది కనుకనే క్లుప్తంగా సమాధానం ఇచ్చింది భైరవి. ఏమిటా కారణం? నేను తెలుసుకోకూడదా? నిష్ఠూరం ధ్వనించింది జనిత కంఠస్వరంలో. కారణాన్ని గురించి ఇప్పుడు నన్నేమీ అడగకు జని. సమయం వచ్చినప్పుడు ఏదీ దాచిపెట్టకుండా నీతో చెబుతాను. ఒక్కటి మాత్రం గుర్తుంచుకో జని, నేను ఏం చేసినా నీ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకునే చేస్తాను. నీకు చెడు జరగాలి అని కలలో కూడా అనుకోను అంది భైరవి. ఎంత మాట అన్నావక్క. నువ్వు బాధపడతావని తెలిస్తే కారణం చెప్పమని అడుగుండేదాన్ని కాదు. ఐఎమ్ సారీ. క్షమాపణ చెప్పుకుంది జనిత. ఇట్స్ ఆల్ రైట్. మన ఇద్దరి మధ్య క్షమాపణ ప్రసక్తే లేదు, నిద్రపో అంటూ జనిత తల నిమిరింది భైరవి. అక్క, నిన్ను మరో విషయం అడగాలి అని ఉంది.
2 నిమిషాలు కామ్గా ఉండి ఆ తర్వాత మెల్లగా అంది జనిత. ఏమిటది? నువ్వు కోపడనంటే అడుగుతాను. నవ్వేసింది భైరవి. కోపడంలే, అడుగు అంది. మాధవ్ గారిని నువ్వు ప్రేమించటం లేదా? ఊహించని ఆ ప్రశ్నకు భైరవి ఉలిక్కి పడింది. హృదయంలో ఎక్కడో ముళ్ళు పెట్టి గుచ్చినట్లు కలుక్కుమంది. ఏం సమాధానం చెప్పాలో తోచక తన భావాలు దాచిపెట్టుకునే ప్రయత్నంలో తలదించుకుంది. చెప్పక్క, మాధవ్ గారిని నువ్వు మనసారా ప్రేమించావు కదూ? మళ్ళీ అడిగింది జనిత. వంచిన తలను చివ్వున ఎత్తి చెల్లెలి మొహంలోకి సీరియస్గా చూసింది భైరవి. లేదు, మాధవ్ని నేను ప్రేమించటం లేదు. మాధవ్నే కాదు, మగవాడన్నవాడు ఎవరినీ ప్రేమించలేను. తీరిందా నీ సందేహం? ఇక నిద్రపో. డోంట్ డిస్టర్బ్ మీ. సీరియస్గా అని లైట్లార్పి బెడ్ మీద వాలిపోయింది. నిర్ఘాంతపోయి నోట మాట రాక కొద్దిసేపు అలాగే ఉండిపోయింది జనిత. తన అక్క భైరవి మాధవ్ అనే అతన్ని మనసారా ప్రేమించిన సంగతి ఆమెకు తెలుసు. పెళ్ళంటూ చేసుకుంటే అతన్నే చేసుకుంటాను అని ఆమె నిర్ణయించుకున్న సంగతి కూడా జనితకు తెలుసు. కానీ కొద్ది రోజులుగా భైరవిలో అకస్మాత్తుగా మార్పు రావడానికి గల కారణం మాత్రం అంతుపట్టడం లేదామెకు. ఎంతో సరదాగా చలాకీగా ఉండే తన అక్క ఎందుకిలా మారిపోయింది? అసలు ఏం జరిగింది? సమాధానం లభించని ప్రశ్నలతో సతమతమవుతూ బరువుగా నిట్టూచి భైరవి పక్కనే మేనువాల్చింది జనిత. అటు తిరిగి పడుకుంది భైరవి. జ్ఞాపకాలు రంపపు కోతకి గురిచేస్తున్నాయి ఆమె అంతరంగాన్ని. నిజం చెప్పు భైరవి, మాధవ్ని నువ్వు ప్రేమించలేదు, అతనే సర్వస్వం అని భావించలేదు. ఇప్పుడు ఎందుకీ ఆత్మవంచన? అంతరాత్మ అద్దంలో కనిపించినట్లు ఎదురుగా నిలబడి అదే పనిగా నిలదీసి అడుగుతుండగా జరిగిపోయిన సంఘటనల వైపు పరుగులు తీశాయి భైరవి ఆలోచనలు. నవరంగ్ థియేటర్లో ఆడుతున్నది. జాన్బాజ్ హిందీ సినిమా. బాల్కనీలోని ముందు సీట్లలో కూర్చుని ఉన్నారు భైరవి, మాధవ్లు. మాధవ్ బలవంతం మీద కాలేజీకి ఎగరామం పెట్టి సినిమాకి వచ్చింది భైరవి. మొదలుపెట్టిన 10 నిమిషాలకే పిక్చర్ చూడడంలో లీనమైపోయిందామె. సినిమా చూడడం లేదు మాధవ్. తెర మీద డింపుల్ కపాడియ అందచందాలను కూడా పట్టించుకోకుండా చేతిని మెల్లగా జరుపుతూ భైరవి భుజం చుట్టూ వేశాడు. మెల్లగా తల తిప్పి ఆమె బుగ్గను ముద్దు పెట్టుకోబోయాడు. ఆమె అతని కదలికలను గమనించకపోయినా వెనక సీట్లో కూర్చున్న వాళ్ళెవరో చిన్నగా దగ్గడంతో అంతరాయం కలిగింది మాధవ్ ప్రయత్నానికి. మాధవ్ ఉలిక్కిపడ్డాడు. భైరవి భుజం చుట్టూ వేసిన చేతిని అలాగే ఉంచి సర్దుకుని కూర్చున్నాడు సీట్లో. మాధవ్కి విసుగ్గా ఉంది. వెనక సీట్లో కూర్చున్న వాళ్లను గొంతు పిసికి చంపేయాలి అన్నంత కోపం కూడా వచ్చింది. తెర మీద మనసు లగ్నం కావడం లేదు అతనికి. పిక్చర్ స్టార్ట్ అయ్యేసరికి తాము ఇద్దరే ఉన్నారు బాల్కనీలో. వెనక కూర్చున్న పెద్ద మనిషి ఎప్పుడు ఊడిపడినట్లు? మాధవ్ ఆలోచనలు పూర్తి కాకముందే ఇంటర్వెల్ అయింది. హాల్లో లైట్లు వెలిగాయి. సీట్లోంచి లేస్తూ మాధవ్ మొహంలోకి చూస్తూ కనుబొమ్మలు ఆశ్చర్యంగా ముడివేసింది భైరవి. ఏమిటి అలా ఉన్నావు? పిక్చర్ నచ్చలేదా అని అడిగింది. సరిగ్గా అప్పుడే లేచి నిల్చున్నాడు వెనక సీట్లో కూర్చున్న 55 ఏళ్ల పెద్ద మనిషి ఒకతను. మాధవ్ వికారంగా ముఖం పెట్టడానికి కారణాన్ని అడుగుతూ ఆ ముసలైన మొహం కేసి చూసి ఈడ్చి చెంప మీద కొట్టినట్లు ఉలిక్కి పడింది భైరవి. భయంతో గుండెలు దడదడా కొట్టుకుంటూ ఉండగా, డాడీ, మీరా అంది. డాడీ అన్న మాట ఆమె నోట వింటూనే అదిరిపడి శిలా విగ్రహంలా నిలబడిపోయాడు మాధవ్. ఆ ఇద్దరినీ గమనించి ఎటువంటి భావాలు ప్రదర్శించలేదు భైరవి తండ్రి గోపాలరావు గారు. భుజాల మీదుగా కప్పుకున్న శాలువాను మరింత ముందుకు లాక్కుంటూ బాల్కనీలోంచి బయటకు వెళ్ళిపోయారు. దొరికిపోయిన దొంగల్లా 1/2 నిమిషం తర్వాత బాల్కనీలోంచి యువతలకొచ్చారు భైరవి, మాధవులు. నువ్వేమీ భయపడకు భైరవి, నేను పోయి కూల్ డ్రింక్స్ తీసుకొస్తాను. నువ్వు వెళ్ళి మీ డాడీ దగ్గర నిలబడు, గుసగుసలాడుతున్నట్లుగా మెల్లగా చెప్పి ఆమె సమాధానం కోసం ఎదురు చూడకుండా గబగబా అడుగులు వేస్తూ డౌన్ స్టైర్లో ఉన్న క్యాంటీన్ కేసి వెళ్ళిపోయాడు మాధవ్. మెల్లగా తలెత్తి చుట్టూ చూసింది భైరవి. బాల్కనీని ఆనుకుని ఉన్న హాలులో అంతగా జనం లేరు. ఆమె నిల్చున్న చోటికి కొంత దూరంలో ఉన్న ఒక విండో దగ్గర నిలబడి బయటికి చూస్తూ కనిపించాడు ఆమె తండ్రి. మెల్లగా అడుగులు వేస్తూ తండ్రి దగ్గరకు పోయి తలదించుకుని నిలబడింది భైరవి. ఏడి బేబీ, ఏడతను? ఆమెను పలకరిస్తూ అడిగారు గోపాలరావు గారు. మాధవ్ కూల్ డ్రింక్స్కి వెళ్ళినట్లు చెప్పింది భైరవి. నో బేబీ, కావాలని అతనితో కలిసొచ్చిందానివి. మధ్యలో అతన్ని ఒంటరిగా వదిలిపెట్టి నా దగ్గరకు రావడం అంత మంచి పని కాదు అన్నాడు గోపాలరావు. తలెత్తి తండ్రి మొహంలోకి ఆశ్చర్యంగా చూసింది భైరవి. చిన్నగా నవ్వాడు గోపాలరావు.
ఆడ మగ పక్కపక్కన కూర్చున్నంత మాత్రాన పరువు తక్కువ అనుకునే స్వభావం కాదు మీ డాడీది. వెళ్ళు, సినిమా వదిలేటంత వరకు కంపెనీ ఇవ్వు నీ బాయ్ ఫ్రెండ్కి, ఆ తర్వాత ఇంటికి పోదాం అంటూ భుజం తట్టారు. ఆ మాటతో గుండెల్లోని భయం తగ్గి కలువ పువ్వులా వికసించింది భైరవి వదనం. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ హుషారుగా అడుగులు వేస్తూ డౌన్ స్టెయిర్ కేసు వెళ్ళిపోయింది. 5 నిమిషాల తర్వాత బాల్కనీలోకి పోయి తన సీట్లో కూర్చున్నారు గోపాలరావు గారు. మరో 2 నిమిషాల తరువాత చిన్నబోయిన వదనంతో వచ్చి తండ్రి పక్కన కూర్చుంది భైరవి. ఏడతను అడిగారాయన. కనిపించలేదు, విసుగుని దాచిపెట్టుకుంటూ చెప్పింది భైరవి. వెళ్ళిపోయాడా? తెలీదు. ఆ తరువాత ఎలాంటి ప్రశ్నలు వేయలేదు గోపాలరావు. కోపంతో ఉక్రోషంతో ఉడికిపోతుంది భైరవి అంతరంగం. డౌన్ స్టేర్లో ఉన్న క్యాంటీన్ ముందు గుంపుగా ఉన్న జనంలో మాధవ్ని వెదికిందామె. ఎంతసేపు వెదిగినా మాధవ్ కనిపించకపోవడంతో విసిగిపోతూ వెనుదిరిగి వచ్చింది. ఏమయ్యాడు మాధవ్? తన తండ్రిని చూసి భయపడి వెళ్ళిపోయాడా? మాట మాత్రమైనా తనతో చెప్పకుండా ఎలా వెళ్ళాడు? సినిమా చూడబుద్ధి కాలేదు భైరవికి. తలనొప్పిగా ఉంది డాడీ, వెళ్ళిపోదాం అంటూ లేచింది. నీ ఇష్టం బేబీ, పద అంటూ ఆమెతో పాటు బయటకు వచ్చేశారు గోపాలరావు గారు. బయటకు వస్తూ సినిమా ఆవరణంతా కలియ చూసింది భైరవి. తండ్రితో పాటు కారెక్కే ముందు కూడా మాధవ్ని వెదికాయి ఆమె కళ్ళు. ఆమె భావాలను గమనించినట్లే ప్రవర్తిస్తూ కారును స్టార్ట్ చేసి ముందుకు ఉరికించారు గోపాలరావు. 20 నిమిషాల తరువాత గోపాలరావు గారి బంగ్లా ఆవరణలో ప్రవేశించి పోర్టికోలో ఆగింది కారు. ఎవరతను? కారు దిగి లోపలికొస్తూనే అడిగారు గోపాలరావు. మాధవ్, నా స్నేహితుడు, కాలేజీలో నాతో పాటే చదువుకుంటున్నాడు. తడుముకోకుండా సమాధానం ఇచ్చింది భైరవి. స్నేహం చేయటం తప్పు అని నేను అనను భైరవి. సినిమాలకు షికార్లకు వెళ్లేటంత చనువు ఏర్పడడం మంచిది కాదంటాను అన్నారు గోపాలరావు. డాడీ, నేను మాధవ్ని ప్రేమిస్తున్నాను. ధైర్యం చేసి తన మనసులోని మాటను బయటపెట్టింది భైరవి. అతను నన్ను ప్రేమిస్తున్నాడు. మనస్ఫూర్తిగా ప్రేమించిన వాడే అయితే నన్ను చూసి అలా ఎందుకు భయపడతాడు? నీతో చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోతాడు అన్నారు గోపాలరావు. భయం అని ఎందుకు అనుకోవాలి డాడీ? అది మీ మీద ఉండే గౌరవం అనుకోవచ్చు కదా, నిర్భయంగా అంది భైరవి. చిన్నగా నవ్వారు గోపాలరావు. నిజంగా అతనికి నా మీద గౌరవం ఉంటే నా దగ్గరకు వచ్చి తనను తాను పరిచయం చేసుకోవాలి. నిన్ను ప్రేమిస్తున్నట్లు చెప్పి తన వివరాలు నాకు తెలియచేయాలి అన్నారు. తండ్రి మాటలు సమంజసంగానే ఉన్నట్లు అనిపించి సమాధానం చెప్పలేకపోయింది భైరవి. కళ్లల్లో నీళ్లు సుడులు తిరుగుతూ ఉండగా తప్పు చేసిన దానిలాగా తల ఉంచుకుంది. బాయ్ ఫ్రెండ్స్ని నమ్మి మోసపోవడం జీవితంలో నీ తల్లి చేసిన మొట్టమొదటి పొరపాటు భైరవి. అదే పొరపాటు నువ్వు చేయకుండా చూస్తానని, ఆమెలాగానే నీ జీవితం కుక్కలు చింపిన విస్తరి కాకుండా కాపాడతానని నీ తల్లికి మాటిచ్చాను. ఆప్యాయంగా ఆమె తల నిమురుతూ అన్నారు గోపాలరావు. డాడీ, తలెత్తి తండ్రి మొహంలోకి అయోమయంగా చూస్తూ అంది భైరవి. ఇప్పుడు నీకు నిజం చెప్పబోతున్నాను బేబీ. విని తట్టుకోగల మనసు వయసు నీకున్నాయి అనే నమ్మకం నాకుంది కాబట్టి ఇంతకాలం నా గుండెల్లో దాచుకున్న నిజాన్ని బయట పెడుతున్నాను అన్నాడు గోపాలరావు. ఏమిటది డాడీ? ఏమిటా నిజం? ఆత్రంగా అడిగింది భైరవి. నువ్వు నా సొంత కూతురివి కాదు భైరవి. నెత్తిన పిడుగుపడ్డట్లు అదిరిపడింది భైరవి. డాడీ అని అరిచింది గాభరాగా. అప్పటికే చెమ్మగిల్లాయి గోపాలరావు కనులు. అవునమ్మా, నేను నీ కన్న తండ్రిని కాను అన్నారు గద్గద స్వరంతో. అనకండి డాడీ, అంత మాట అనకండి. మాధవ్ని ప్రేమించటం మీ దృష్టిలో నేరమైతే మీ ఇష్టం వచ్చినట్లు తిట్టండి, కొట్టండి. కానీ ఇంత దారుణమైన శిక్ష విధించకండి. కన్నీళ్లు ఉబికి వస్తూ ఉండగా గోపాలరావు భుజం మీద వాలి బావురు మంది భైరవి. చెమ్మగిలిన కళ్ళని తుడుచుకుంటూ ఓదార్పుగా ఆమె భుజం తట్టాడు గోపాలరావు. పిచ్చి తల్లి, కన్నబిడ్డని కాదన్నంత మాత్రాన నీ మీద నాకుండే ప్రేమానురాగాలు తగ్గిపోతాయనుకోకు. సమయం వచ్చింది కాబట్టి నీ తల్లికి ఇచ్చిన మాట ప్రకారం ఈ నిజం నీతో చెప్పవలసి వచ్చింది అన్నారు. ఏమిటి డాడీ, ఏమిటి మీరంటున్నది? నాకు అంతా అయోమయంగా ఉంది. నిజంగానే నేను మీ కూతుర్ని కాదా? దుఃఖాన్ని అదిమిపెట్టుకోవడానికి విఫల ప్రయత్నం చేస్తూ అడిగింది భైరవి. బరువుగా నిట్టూర్చాడు గోపాలరావు. రా చెబుతాను అంటూ ఆ హాల్లోంచి తన బెడ్రూమ్ కేసి అడుగులు వేయటం ప్రారంభించాడు. యాంత్రికంగా ఆయన వెంట నడిచింది భైరవి.
భైరవితో పాటు తన గదిలోకి పోయి తలుపులు మూసేశాడు గోపాలరావు. బెడ్ కింద డబుల్ కాట్కి అరేంజ్ చేయబడ్డ సీక్రెట్ అరలో నుంచి బయటకు తీశాడు ఒక బైండ్ పుస్తకాన్ని. ఆ పుస్తకం పేజీల మధ్య నుంచి కార్డు సైజు ఫోటో ఒకదాన్ని బయటకు తీసి క్షణకాలం పరిశీలనగా చూసి బరువుగా నిట్టూరుస్తూ భైరవికి అందించాడు. ఫోటో అందుకుని చూసింది భైరవి. అందమైన ఒక యువతి ఫోటో అది. ఇంచుమించు భైరవి అంత వయసే ఉంటుందామెకు. భైరవి పోలికలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి ఆమెలో. ఎవరు డాడీ, ఈ ఫోటో ఎవరిది అని అడిగింది భైరవి. నీకు జన్మనిచ్చిన తల్లి విమల, చెప్పాడు గోపాలరావు. కరెంట్ షాక్ తిన్నట్లు ఫీల్ అయింది భైరవి. కన్నీళ్లు సుడులు తిరుగుతూ ఉండగా పట్టి పట్టి చూసింది ఆ ఫోటోలోని తన తల్లి రూపాన్ని. అమ్మ, మా అమ్మ ఇప్పుడు ఎక్కడుంది? 2 నిమిషాల తర్వాత మెల్లగా అడిగింది భైరవి. నీకు జన్మనివ్వడానికే జీవించిన నీ తల్లి నువ్వు పుట్టగానే తనువు చాలించింది భైరవి. ఆవేదనతో విలవిలలాడింది భైరవి హృదయం. కన్నీళ్లు చెంపల మీద దారలు కడుతూ ఉండగా, డాడీ, కనీసం నా తండ్రైనా? బరువెక్కిన హృదయంతో బాధగా అడిగింది. లేడు, నీకు తండ్రి లేడు, బాధగా అన్నాడు గోపాలరావు. ఆయన కూడా చనిపోయారా? నిరాశగా అడిగింది భైరవి. లేదు. మరి లేడంటున్నారు? ఆశ్చర్యంగా అడిగింది. అవును భైరవి, నీకు తండ్రి లేడు. మరింత ఆశ్చర్యపడింది భైరవి. తనకి తండ్రి లేకపోవడం ఏమిటి? దుష్టుడో దుర్మార్గుడో కుత్సితుడో కుతంత్రుడో తనకు జన్మనిచ్చిన వాడు ఒకడుండాలి కదా. తండ్రి లేకుండా తను ఎలా పుట్టింది? ఆశ్చర్యాన్ని అదిమిపెట్టుకుంటూ కళ్ళు తుడుచుకుంది భైరవి. గుండె దిటవు చేసుకుంటూ గోపాలరావును సమీపించి, డాడీ, ఇలా నా మొహంలోకి చూసి చెప్పండి, మీరు చెప్పింది నిజమేనా? అయితే ఇంతకాలం ఈ నిజాన్ని నాతో ఎందుకు చెప్పలేదు? నాకు తండ్రి లేడు అనడానికి ప్రత్యేకమైన కారణం ఏదైనా ఉందా? జీరబోయిన కంఠంతో అడిగింది. ఆమె ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు గోపాలరావు. పక్కన పెట్టిన బైండ్ పుస్తకాన్ని అందుకుని ఆమెకు అందించాడు. పుస్తకాన్ని అందుకుంటూ ప్రశ్నార్థకంగా చూసింది భైరవి. ఇది నీ తల్లి విమల జీవితాన్ని తెలియజేసే విషకావ్యం. ఇందులోని ఒక్కొక్క అక్షరం తలబిరుసుతో తప్పటడుగు వేయబోయే ఆడపిల్లలకు ఒక్కొక్క కొరడా దెబ్బ లాంటిది. చదువమ్మా. ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. నీ గదిలోకి పోయి ఏకాంతంగా ఈ పుస్తకాన్ని చదువు అన్నాడు గోపాలరావు. అంటూనే బాధగా నొసలు చిట్లిస్తూ గుండెను అరచేత్తో అదుముకోవడం ప్రారంభించాడు. ఏదో అడగాలనుకుంది భైరవి. ఆయన గుండెలను అదుముకోవడం గమనిస్తూనే అడగదలుచుకున్న విషయాన్ని మర్చిపోయి పుస్తకాన్ని పక్కన పెట్టి ఆయన పక్కన కూర్చుంది. మళ్ళీ గుండె నొప్పి వస్తుందా డాడీ? డాక్టర్కి ఫోన్ చేయనా? ఆందోళన పడుతూ అంది భైరవి. మామూలు నొప్పేనమ్మా, టాబ్లెట్స్ వేసుకుంటే అదే తగ్గిపోతుంది. నువ్వెళ్ళు, ఈ పుస్తకం జనిత కంట పడకుండా చదువు. నౌకర్తో చెప్పి మంచినీళ్లు పంపించు. బెడ్ మీద పిల్లోకి ఆనుకుని కూర్చున్నాడు గోపాలరావు. చిన్నగా నిట్టూరుస్తూ లేచి ఆ గదిలోనే ఉన్న డ్రాయర్ సురుగులో నుంచి గుండె నొప్పి రిలీఫ్కి సంబంధించిన టాబ్లెట్స్ ఉన్న బాటిల్ తెచ్చి ఆయనకిచ్చింది భైరవి. ఆలోచనలతో మనసు పాడు చేసుకోకుండా విశ్రాంతి తీసుకోండి డాడీ అంటూ బైండ్ పుస్తకాన్ని తీసుకుని ఆ గదిలో నుంచి అవతలకు వెళ్ళిపోయింది. మ్యూజికల్ అలారం రిథమిక్గా మోతలు చేయటం మొదలుపెట్టేసరికి మస్తిష్కం నిండా అల్లుకున్న గతస్మృతుల నుంచి బయటపడింది భైరవి. పెద్దగా తన్నుకొస్తున్న ఆవలింతలకు చెయ్యి అడ్డు పెట్టుకుని అదుపు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ అలారం కేసి చూసింది. ఉదయం 6:30 గంటలైంది టైము. ఇంకా నిద్రపోతూనే ఉంది జనిత. నిద్రలేక ఎర్రబడ్డ కళ్ళను నులుముకుంటూ వ్యాన్ లోపలి భాగాన్ని కవర్ చేస్తున్న కర్టెన్ను పక్కకి లాగి సైడ్ విండో గ్లాసును కొద్దిగా కిందకి లాగి బయటికి తొంగి చూసింది భైరవి. కొవ్వూరు సరిహద్దులు దాటి గోదావరి నదిపై నిర్మించిన రోడ్డుకం రైలు బ్రిడ్జి మీదుగా చరిత్ర ప్రసిద్ధి చెందిన రాజమండ్రి పట్టణం కేసి పరుగులు తీస్తుంది లగ్జరీ వ్యాను. మరో అద్భుత చరిత్ర సృష్టించడానికే పట్టుదలగా ఆ పట్టణానికి చేరుకుంటున్నది భైరవి. అప్పటికే పూర్తిగా తెల్లవారిపోయింది. మందగమనంతో ముందుకు సాగిపోతూ కనిపిస్తుంది గోదావరి ప్రవాహం. నది నీటి మీద పడి నక్షత్రాల్లా మెరుస్తున్నాయి శ్వేతపద్మధరుడి లేత కిరణాలు. రిచ్నెస్ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. రాజమండ్రి ప్రకాష్ నగర్ ఏరియాలో అంతో ఎంతో కూడబెట్టిన వాళ్ళు, ఆస్తిపాస్తులు ఉన్నవాళ్ళు అక్కడ ఇళ్లు కట్టుకుని ఆ ఏరియా అభివృద్ధికి కారకులయ్యారు. ఇప్పుడిప్పుడే అటువంటి అభివృద్ధికి నోచుకుంటున్నది ఆ ఏరియాని ఆనుకుని ఉన్న శారదానగర్. ప్రకాష్ నగర్ పౌరుల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తూ ఆ ఏరియా చివర్లో వెలిసింది అధునాతనమైన 3 అంతస్తుల భవనం ఒకటి.
ఉదయం 8:30 గంటల సమయంలో చెల్లెలు జనితతో పాటు నిరాడంబరంగా ఆ భవంతిలోకి ప్రవేశించింది భైరవి. 22 యువతి స్మిత చిరునవ్వుతో వారికి స్వాగతం చెప్పింది. అక్కడ నియమించబడ్డ నౌకర్లను ఒక్కొక్కడినే పిలిచి భైరవికి పరిచయం చేసింది. లగ్జరీ వ్యాన్లో ఉన్న సామాన్లన్నీ భవంతిలోకి చేర్చారు నౌకర్లు. మీరు విశ్రాంతి తీసుకోండి మేడం, నేను పోయి కాఫీలు పంపిస్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళిపోయింది స్మిత. విశాలమైన హాలులో ఉన్న కుషన్ సోఫాలో కూర్చున్నారు జనిత భైరవీలు. జనితకి అంతా ఆశ్చర్యంగా ఉంది. ఆ భవంతి, ఆ వాతావరణం అంతా వింతగా ఉంది ఆమెకు. ఏమిటి అలా చూస్తున్నావు? చుట్టూ చూస్తున్న జనితను ఉద్దేశించి అడిగింది భైరవి. అక్క, ఈ బిల్డింగ్ ఎవరిది? అడిగింది జనిత. మనదే, నవ్వుతూ చెప్పింది భైరవి. ఈ స్మిత్ ఎవరు? నా సెక్రటరీ. ఆశ్చర్యంగా చూసింది జనిత. ఇప్పుడు కొత్తగా సెక్రటరీని పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అని అడిగింది. భైరవి నవ్వింది. పిచ్చి జని, మనం ఈ ఊరు వచ్చింది గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోవడానికి కాదు. లాభసాటిగా ఉండే 2-3 బిజినెస్లు ఒకేసారి ప్రారంభించబోతున్నాను. ఆ వ్యవహారాల్లో నాకు క్షణం తీరికుండకపోవచ్చు, నీ మంచి చెడ్డలు గమనించలేకపోవచ్చు. అందుకే ఈ సెక్రటరీ అంది. అంటే నాతో మాట్లాడడానికి కూడా నీకు తీరికుండదా? బెంగపడిపోయి అడిగింది జనిత. ఎందుకుండదు, రాత్రిళ్ళు కావలసినంత తీరికుంటుంది అందామె. పోనీ ఒక పని చెయ్యి. ఏమిటది? ఈ స్మితను ఉద్యోగంలోంచి తీసేయి, నీకు నేను సెక్రటరీగా ఉంటాను. అప్పుడు రోజంతా నీతోనే ఉండొచ్చు కదూ? దగ్గరగా జరిగి ఆమె భుజం మీద తలానించి ఆశగా అడిగింది జనిత. మృదువుగా ఆమె చెంప మీద తడుతూ ఏదో చెప్పబోయింది భైరవి. చెప్పదలుచుకున్న మాటను ఆమె ఇంకా మొదలు పెట్టకముందే అక్కడికొచ్చింది సెక్రటరీ స్మిత. బాగుంది జనిత గారు, చాలా బాగుంది. వచ్చి గంటైనా గడవలేదు, అప్పుడే నా ఉద్యోగానికి ఎసరు పెట్టడం ప్రారంభించారన్నమాట. అయినా ఇప్పుడు మీరు చేరాల్సింది ఉద్యోగంలో కాదు, కాలేజీలో. నౌకరు తెచ్చిన కాఫీ కప్పులతో ఒక కప్పును జనితకు అందిస్తూ నవ్వుతూ అంది. నవ్వేశారు భైరవి జనితలు. కాఫీలు తాగడం ముగించి అక్కా చెల్లెళ్ళు భవంతి అంతా తిరిగి చూశారు. జనితకు ఆ భవంతి బాగా నచ్చింది. కానీ మేడ మీద బెడ్రూమ్లు విడివిడిగా ఉండడం కొంచెం ఇబ్బందిగా ఉన్నట్లు అనిపించినా ఆ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు జనిత. స్నానం ముగించి డ్రెస్ చేసుకుంది భైరవి. జనితను రెస్ట్ తీసుకోమని చెప్పి భవంతిలోని ఆఫీస్ గదిలోకి వచ్చి కూర్చుంది. ఫైలు దొంతని ఒకదాన్ని తీసుకుని స్మిత కూడా ఆ గదిలోకి వచ్చింది. ఇది మనం కట్టించబోతున్న జనిత సినీ థియేటర్ కాంప్లెక్స్ అండ్ షాపింగ్ సెంటర్కి సంబంధించిన ప్లాను, ఇతర వివరాలు అంటూ ఫైల్ను ఒకదాన్ని భైరవి ముందు పెట్టింది స్మిత. తెరవకుండానే ఆ ఫైల్ పక్కన పెట్టేసింది భైరవి. ఇది గోదావరి తీరంలో మనం కట్టబోయే 3 స్టార్ హోటల్కి సంబంధించిన అంది స్మిత. అవన్నీ తర్వాత చూస్తాను స్మిత, నేను చెప్పిన ఫైలు రెడీ చేశావా? విసుగ్గా అడిగింది భైరవి. నవ్వుతూ ఒక ఫైల్ని ఆమె ముందు పెట్టింది స్మిత. మీరు చెప్పినట్లే ఈ ఊళ్ళో పెద్దవాళ్ళు అని చెప్పుకోదగ్గ వాళ్ళందరి వివరాలు సేకరించాను మేడం అంది. ఆల్ రైట్, నువ్వు వెళ్ళి ఎల్లుండి ఫంక్షన్కి కావాల్సిన ఏర్పాట్లు చూడు. ఈ ఫైల్లో నోటు చేయబడ్డ వాళ్ళందరికీ ఆహ్వానాలు పంపించు అంది. అలాగే మేడం అంటూ ఆ గదిలోంచి అవతలకు వెళ్ళిపోయింది స్మిత. తన ముందున్న ఫైల్ ఓపెన్ చేసింది భైరవి. ఆ ఊరికి ఎమ్మెల్యే ఫోటో ఉంది. మొదటి పేజీలో ఫోటో కింద అతని వివరాలు క్లుప్తంగా ఇవ్వబడ్డాయి. ఆ తరువాత ఊరి మున్సిపల్ చైర్మన్, మరో బిజినెస్ మ్యాగ్నెట్. ఒక్కొక్క పేజీని తిప్పుతుంది భైరవి. ఉన్నట్లుండి ఒక పేజీ మీద నిలిచిపోయాయి ఆమె చూపులు. నవ్వుతున్న 48 ఏళ్ల వ్యక్తి ఫోటో అది. కామరాజు కాంట్రాక్టర్ అని వ్రాయబడి ఉంది ఆ ఫోటో కింద. కామరాజు ఫోటోని చూస్తున్న భైరవి కళ్ళు ఉన్నట్లుండి ఎర్రబారడం ప్రారంభించాయి. ఆవేశంతో చిన్నగా అదరడం ప్రారంభించాయి ఆమె ఆధరాలు. రెప్పలు ఆర్పకుండా చూస్తున్న ఆమె కంటికి ఫోటోలో రామరాజుకు బదులుగా కనిపించింది ఒక కాలసర్పం. వికృతంగా బొసలు కొడుతూ పడగెత్తి కస్సున తన ముఖం మీద కాటువేయబోతున్నట్లు ఊహించుకుని ఉలిక్కి పడింది భైరవి. వెంటనే ఆ భ్రాంతి నుంచి బయటపడి తనను తాను కంట్రోల్ చేసుకుంది. నుదుటి మీద ఆవిర్భవించిన స్వేదబిందువుని కర్చీఫ్తో అద్దుకుంటూ మరో పేజీ తిప్పింది. వరుసగా పేజీల్లోనే ఉన్నాయి ఆమెకు కావాల్సిన మిగతా 3 వివరాలు. సత్యం, లారీ ఓనర్. జనార్దన్, పట్టణం మొత్తం మీద పెద్ద ప్రింటింగ్ ప్రెస్ ప్రొప్రైటర్. శివప్రసాద్, పట్టణంలో రకరకాల వ్యాపారాలున్నాయి అతనికి. మిగతా 3 కంటే ధనవంతుడు. వివరాలు చదవడం ముగించి ఫైల్ మూసేసింది భైరవి. వెన్నెలో నుంచి ఎగదన్నుకొస్తున్న ఆవేశాన్ని బలవంతంగా అదిమిపెట్టుకుంటూ
సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. ఆలోచనలతో వేడెక్కిపోవడం ప్రారంభించింది ఆమె మస్తిష్కం. కామరాజు, సత్యం, జనార్దన్, శివప్రసాద్. నలుగురు, 4 నల్లత్రాచులు, నరరూప రాక్షసులు. తనకి కావలసింది ఆ నలుగురే. వారి కోసమే తను అక్కడికొచ్చింది. పట్టుబట్టి ఆ పట్టణంలో మకాం పెట్టింది. ఆ నలుగురిని సర్వనాశనం చేయటమే తన ఆశయం. ఆ అసురు సంహారమే తన ధ్యేయం. ఆలోచిస్తున్న భైరవికి అప్రయత్నంగా గుర్తుకొచ్చింది ఆ రోజు తన తండ్రి గోపాలరావు ఇచ్చిన బైండు పుస్తకంలో తను చదివిన విమల కథ. ఆ రోజు గోపాలరావు ఇచ్చిన బైండు పుస్తకాన్ని తీసుకుని తన బెడ్రూంలోకి పోయింది భైరవి. తలుపులు మూసి బెడ్ మీద వాలి పుస్తకం తెరిచి చదవడం ప్రారంభించింది.